ఇప్పటికే కుటుంబ కలహాలతో అత్తా మామలపై దాడికి పాల్పడ్డాడో అల్లుడు. ఈ ఘటన అనకాపల్లి జిల్లా చోడవరం మండలం అడ్డూరు గ్రామంలో జరిగింది. కొంతకాలంగా కుటుంబంలో గొడవలు జరుగుతుండటంతో పైడినాయుడు అనే వ్యక్తి అతని అత్త సానబోయిన లక్ష్మిపై కత్తితో దాడి చేశాడు. ఆమె అక్కడికక్కడే మరణించింది. అడ్డు వచ్చిన మామపై కూడా దాడి చేసి గాయపరిచాడు. తీవ్ర గాయాల పాలైన అతన్ని విశాఖపట్నం కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. గతంలో పైడినాయుడుపై ఓ ప్రేమ వ్యవహారంలో పోక్సో కేసు కూడా నమోదైంది. తన భార్యను కాపురానికి పంపడం లేదనే కారణంతోనే ఈ దారుణానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. చెందినటువంటి మామిడి పైడినాయుడు అనే ఒక వ్యక్తి తన భార్యకి తనకి మధ్యలో ఉన్నటువంటి గొడవ కారణంగా తన భార్యని కాపురానికి పంపించట్లేదు, అలాగే విడాకులు ఇవ్వడం లేదు అని చెప్పేసి ఆయన వెర్షన్. అయితే ఈ అమ్మాయి కాపురానికి తీసుకెళ్లకుండా అమ్మాయిని వేధిస్తున్నట్లు ఈ మామిడి పైడినాయుడు ఎవరైతే ఉన్నారో గతంలో ఇదే అమ్మాయిని ప్రేమించి మైనర్గా ఉన్నప్పుడే అమ్మాయితో ప్రేమించి అమ్మాయి పట్ల సెక్సువల్ కాంటాక్ట్ పెట్టుకుని ఉండడం మూలంగా అప్పుడు పోక్సో యాక్ట్ కూడా ఆయన మీద రిజిస్ట్రేషన్ అయింది 2020లో. ఆ తర్వాత నా అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరు పిల్లలు పుట్టారు. ఇద్దరు పిల్లలు పుట్టాక ఇద్దరు పిల్లల్ని కనవరింటిగానే విడిచిపెట్టి ఆయన మనం చూస్తున్నాం ఏదైతే కుటుంబ కలహాలతో అత్త మామ ఇద్దరిపై కూడా దాడికి పాల్పడ్డాడు ఒక అల్లుడు. అత్త అయితే అక్కడికి చనిపోయింది, మామ అయితే ట్రీట్మెంట్ పొందుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వాసు ద్వారా తెలుసుకుందాం. వాసు, మనం చూస్తున్నాం ఏదైతే వ్యవహారం నడుస్తుందో దానికి సంబంధించి గతంలో కూడా అతని మీద పోక్సో కేసు నమోదైనట్టుగా తెలుస్తోంది. మామ కండిషన్ ఏ విధంగా ఉంది, అతని భార్య ఎక్కడున్నారు? అనకాపల్లి జిల్లా చోడవరం మండలంలో అడ్డూరు గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఆ కుటుంబ కలహాలు అంటే భార్యని కాపురానికి పంపడం లేదనే కోపంతో అత్తమామలపై కూడా నాయుడు అనే వ్యక్తి దాడి చేయడం జరిగింది. ఈ దాడిలో లక్ష్మి అత్త అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. ఆ మామకు తీవ్ర గాయాలు కావడంతో విశాఖలోని కేజీహెచ్కి తరలించడం జరిగింది. గత కొన్ని నెలలుగా కూడా వీళ్ళ మధ్య వివాదాలు జరుగుతున్నాయి. ఆ భార్యని కాపురానికి పంపమని అడిగినప్పుడు కూడా పంపట్లేదు. ఎందుకంటే భార్యపై అతను చేసుకోవడం లేకపోతే గొడవ పడటం గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఈ బాధలన్నీ కూడా పడుతున్న సమయంలో తల్లిదండ్రులు కాపురాన్ని పంపేదని కరాఖండిగా చెప్పడంతో వారిపై కక్ష పెంచుకున్నటువంటి అల్లుడు ఇవాళ ఉదయం అత్త మామపై ఆకస్మికంగా దాడి చేయడం కత్తితో నరకడం జరిగింది. ఈ నేపథ్యంలో అత్త అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. మామనైతే ఆసుపత్రికి తరలించారు. భార్య కూడా ఇంట్లోనే ఉంది. అయితే ఆ భార్యని కాపురానికి పంపడం లేదని, ఎందుకంటే లేనిపోని కూడా తన మీద చెప్పి తన దగ్గర పంపట్లేదని అక్కసు పెంచినటువంటి నాయుడు ఈ విధంగా దాడికి పాల్పడ్డాడు. దీనికి సంబంధించినటువంటి ఆ పోలీసులు విచారణ చేస్తున్నారు. గతంలో కూడా ఇతనిపై కూడా కేసు ఉన్నాయని కూడా పోలీసులు చెప్తున్నారు. ఇతని గురించి కూడా పూర్తి విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే మామ పరిస్థితి కూడా విషమంగానే ఉంది. ఆ అత్త అయితే అక్కడికక్కడే చనిపోవడంతో గ్రామంలో విషాదం నెలకొంది. ఆశ. రైట్ వాసు, థాంక్స్ ఫర్ ది అప్డేట్.